ఆ దత్తావతారం జరిగినప్పుడు ఖగోళంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి అని చెప్తుంటారు కదా గురువు. హ్మ్. అంటే ఏం జరిగిందని అంటే ఎప్పుడైనా సరే మహాత్ములు జననం జరిగేటప్పుడు అంతరిక్షంలోని ఖగోళంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అంటుంటారు. అవును. కొంతమంది మహాత్ములు, మహర్షులు వాళ్ళు దీన్ని అర్థం చేసుకున్నారు వాళ్ళు. సరే వాళ్ళు అందించినటువంటిది నేను వాళ్ళ నుంచి గ్రహించినటువంటిది. సరే మీకు అది మీరు అడిగినట్టుగా మన శ్రోతలందరికీ, మన ప్రేక్షకులందరికీ, శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ దత్త కృపతోటి తెలియజేస్తాను. ఏంటంటే మనకి అసలు వేదకాలంలో మనకి ఈ దేవాలయాల యొక్క ఆరాధన, విగ్రహ ఆరాధన ఇలాంటిది అంతగా కనపడదు ఎక్కడ. అప్పుడంతా దేవతలు అప్పుడు ఉన్నారు. అయితే వాళ్ళు హోమములు, యజ్ఞముల ద్వారానే వాళ్ళని ఆరాధించేవాళ్ళు. అలా ఏ దేవత యొక్క తమ హవిస్సు మంత్రం చదివి హవిస్సు సమర్పిస్తే ఆ దేవతకి అగ్నిదేవుడు అందరికీ మీడియా అనమాట, అగ్నిముఖుడు అంటారు అనమాట. దేవతలందరికీ ముఖం వంటి వాడు. అందుకోసం ఆయన ముఖం అంటే నోరు అనమాట. అందుకని అగ్నిదేవుడు ఆయా దేవతలకి అది చేరవేస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మనకి ఇక్కడ భూమి మీద సస్య సమృద్ధి, వస్తు సమృద్ధి ఇవన్నీ కూడా ఆ దేవతలు అనుగ్రహిస్తారని హోమముల ద్వారా, యజ్ఞముల ద్వారానే ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే ఈ హోమాలు, యజ్ఞాలు సామాన్య జనులకు చేయడం కాలక్రమాన చాలా కష్టం కాబట్టి పురాణ కాలం వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పుడు మహర్షులు ఒక విగ్రహాలలో తీసి దేవతా విగ్రహాలు చేయించి అందులోకి ఆ దేవతా శక్తుల్ని ఆవాహన చేసి ప్రాణశక్తిని అలా ఆ దేవతలకి మంత్రాలు, కొన్ని స్తోత్రాలు ఇచ్చి వాటి ద్వారా ఆ భగవంతుడి యొక్క స్పర్శని, సాన్నిధ్యాన్ని అనుభవించే విధానాన్ని ఒక దేవాలయ వ్యవస్థను మనకి అందించారు. వాళ్ళు అసలు ఎక్కడి నుండి అనుగ్రహిస్తారు? సరే విగ్రహంలో ద్వారా అంతం, కానీ ఎక్కడ ఉంటారు వీళ్ళు అని అంటే వాళ్ళు మన మంత్రద్రష్టలైనటువంటి వాళ్ళు మన మహర్షులు భారతీయులు ఎంతటి వారు అంటే, భారతీయులు అంటేనే అసలు అర్థం ఏంటనంటే అంటే వెలుగు, రతి అంటే అందులో రమించేటటువంటి వాళ్ళు, ఆనందించేటటువంటి వాళ్ళు భారతీయులు అన్నమాట. ఆ వెలుగు అందరికీ కూడా పంచాలని కోరుకునేటటువంటి వాళ్ళు భారతీయ ఋషులు అన్నమాట వాళ్ళు. సరే అందుకోసం వాళ్ళు ఏంటంటే అంతరిక్షంలో కొన్ని నక్షత్రాలు ఉంటాయి. సరే కొన్ని వేల లక్షల నక్షత్రాలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు కలిసి ఒక సముదాయం కింద ఏర్పడుతుంది, ఒక నక్షత్ర మండలం ఏర్పడుతుంది, ఒక సముదాయం. ఆ నక్షత్ర సముదాయం ఒక రూపాన్ని, ఒక దేవతా రూపాన్ని సంతరించుకుని ఉన్నాయి అనేటువంటిది మహర్షులు వాళ్ళ ధ్యానంతో గ్రహించారు, వాళ్ళ అంతర్దృష్టితో గ్రహించారు. ఒక దేవతా రూపంలో ఈ నక్షత్ర సముదాయం ఉంటుంది, అవే ఆ దేవతాలోకాలు మనం అనుకునేవన్నమాట. సరే అలా వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇందులో కూడా ఏమి చేశారు అని అంటే ఇక్కడ భూమిపైన అవతరింప చేయాలి అని అనుకుంటూ ఉన్నది ఎవరినంటే ఏ పరబ్రహ్మతత్వం ఉందో సృష్టి అంతా నడిపిస్తుంది, సృష్టి అంతటికి అంత మూల కారణమైనటువంటి మూల పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో, జగత్తంతటికి ఆధారంగా ఏ మూల పరబ్రహ్మతత్వం అయితే ఉందో ఆ పరబ్రహ్మతత్వం అంటే ఆ విశ్వ చైతన్య శక్తి, ఆ పరబ్రహ్మమును, ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని ఆ మహాసంకల్ప రూపంలో మహాప్రజ్ఞతో కలిసి ఉన్నటువంటి ఆ మహాగురుతత్వాన్ని భూమిపైన ఒక రూపంతో ఆయన నడాడేటట్టు చేయాలి అని అనుకున్నారు. మనకి అత్రి మహర్షి అనుసరి తపస్సు చేశారు, సంతానం లేదు, దత్తుడు వాళ్ళకి జన్మించాడు అని చెప్పుకుంటారు. వివరాలు పురాణంలో అంతగా లేవు, కానీ అనేక మంది దత్త సాంప్రదాయ యోగులు వాళ్ళు గ్రహించి వాళ్ళు అందించారు. వాళ్ళు మామూలు సంతానం కోసం కాదు అసలు తపస్సు చేసింది, అసలు వాళ్ళకి అది అవసరం లేదు. పున్నామ నరకం తప్పించే పుత్రుడి కోసం కాదు అత్రి మహర్షి అనుసరి చేసింది, ఆ అవసరమే లేదు వాళ్ళకి. సరే అందుకోసం వాళ్ళు తపస్సు చేసింది దేనికోసం? సర్వవ్యాపకమైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని సాకారంగా భూమిపైన నడయాడేటట్టు చేయాలి అనేటువంటిది అనమాట. అందుకోసం వాళ్ళంతా తపస్సు చేసినటువంటిది. సరే ఇప్పుడు చివరికి వీళ్ళ తపస్సుకి ఆయన చలించిపోయి భూమిపైన వాళ్ళ సంకల్పం నెరవేర్చాలని, భూమిపైన అవతరించాలని సంకల్పం కలగ్గానే ఏం జరిగింది అని అంటే మనకి ఈ అంతరిక్షంలో ఒక రథాకారంలో ఒక నక్షత్ర సముదాయం ఉంటుంది, చారిటీర్ అంటారు దాన్ని. అది ప్రజాపతి బ్రహ్మస్థానం. అది తర్వాత ఇంకోటి ఉంటుందన్నమాట, ఏంటంటే దాన్ని పాలపుంత అంటూ ఉంటారు, మిల్కీ వే అంటారు అన్నమాట. క్షీర సముద్రం అంటారు ఆయన, పాల సముద్రం అంటూ ఉంటారు. దట్టమైనటువంటి నక్షత్రాలు ఒక సముదాయం అన్నమాట అది, దాన్ని మిల్కీ వే అంటారనమాట. విష్ణుమూర్తి స్థానం అది.
సరే తర్వాత దానికి ఇంకా కొంచెం కిందగా వేరే చోట ఏంటంటే ఈ పరమేశ్వర శివుడు ఒక రుద్రుడు ఏ రూపంలో ఉంటాడంటే కొంచెం శబరుడు, అంటే కోయవాడి రూపంలో శబరుడిగా, ఒక గిరిజనుడిగా, వేటగాడి రూపం కూడా ఉంటుంది. అలా మనకి అర్జునుడికి అపాస్వదాస్త్రం ఇచ్చినప్పుడు కూడా అలా శివుడు అలా దర్శనం వచ్చాడు. కాబట్టి శివుడికి ఎప్పుడు కూడా శబర రూపి అంటారు. శబరుడు అంటే కోయవాడు అనమాట. సరే, అలాంటి రూపం, వేటగాడి రూపం కూడా ఉందన్నమాట రుద్రుడికి. ఒక నక్షత్ర సముదాయం. దాన్ని ఏమంటారంటే ఓరియన్ అంటారు. మొదట ప్రజాపతి బ్రహ్మస్థానం చారిటీర్ అన్న దాన్ని ఆరిగా అని కూడా అంటారు. అంటే ఇది వాళ్ళకి తెలుసు, వెస్ట్రన్ జ్యోతిష్ శాస్త్రులు కూడా తెలుసు. ఏం జరిగిందంటే ఆయన భూమిపైన అవతరించాలనుకోగానే ఈ మూడు వేరువేరుగా చాలా దూరంలో ఉండేటటువంటివి, ఎక్కడో కొంచెం అటు ఇటు పక్కగా ఉన్నటువంటివి ఈ మూడు నక్షత్ర సముదాయాలు, అంటే ప్రజాపతి బ్రహ్మస్థానము, వాలపంతలో ఉన్నటువంటి విష్ణుస్థానము, తర్వాత ఈ వేటగాడి రూపంలో ఉన్నటువంటి రుద్రుడు, ఈ నక్షత్ర మూడు దగ్గరగా ఒకే లైన్లోకి వచ్చేస్తాయి అన్నమాట, ఒక సరళ రేఖలోకి. సరే, వచ్చేసిన తర్వాత దీనికి పైన ఒకటి ఏంటంటే ఒక మనకి నారాయణుడి స్థానం ఉంటుందన్నమాట. అదేంటి అంటే ఆ నారాయణుడు అంటే ఈ విష్ణుమూర్తి కాదు, విష్ణుమూర్తి కాదు, త్రిమూర్తిలో విష్ణుమూర్తి కాదు. మహావిష్ణువు అంటే నారాయణ, అవతారాలు ఎత్తేదంతా విష్ణువు. ఈ నారాయణుడి అనేటువంటి నారాయణ స్థానం ఏంటి అని అంటే, అది నారాయణుడు అంటే అసలు మామూలుగా ఇప్పుడు మనకి చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ దత్తుడికి సంబంధించిన దాంట్లో పరబ్రహ్మాన్ని సూచించేటటువంటి పదాలు సమానార్థకమైనవి రెండే ఉన్నాయి. ఒకటి నారాయణుడు, ఒకటి దత్తుడు. అసలు ఈ రెండిట్లకి వేరే ఎవరు ఏ రూపం కూడా ఏ నామం కూడా సరిపోదు. నారాయణుడు అవతారాలు ఎత్తేది విష్ణుమూర్తి. కాబట్టి అక్కడ ఒక శేషసాయి అనేటువంటి నారాయణ స్థానం ఉంటుందన్నమాట. నారాయణ స్థానం ఉంటుంది దానిపైన. దాని కిందకి ఈ మూడు వచ్చాయన్నమాట. దానికి సుదూరమైనటువంటి 30,000 కాంతి సంవత్సరాల దూరంలో, ఒక్కో కాంతి సంవత్సరం లైట్ ఇయర్స్ అని ఉంటుంది ఫిజిక్స్లో. ఒక లైట్ ఇయర్ అంటే అది కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది. ఆ దూరాన్ని దాంట్లో లెక్కిస్తారు. అంటే ఆ కాంతి కిరణం భూమికి చేరిన ఎంత టైం పట్టిందనే దాన్ని బట్టి ఆ లైట్ ఇయర్స్ అంటారు. సరే, దాని కూడా 30,000 కాంతి సంవత్సరాల దూరంలో ఈ నారాయణుడు ఉన్నటువంటి శేషసాయి నారాయణుడు ఉన్నటువంటి దానికి పైన విశ్వకేంద్రం ఉంది. విశ్వకేంద్రం, ఆ విశ్వకేంద్రం ఏంటనంటే ఈ పరబ్రహ్మ శక్తి, పరబ్రహ్మ చైతన్యం, పరబ్రహ్మ శక్తి మొత్తం ఈ గ్రహాలన్నీ కూడా అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాల్లో అనేక గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కొన్ని ఒక్కో గ్రహానికి మధ్య కొన్ని వేల మైళ్ళ దూరం ఉంటుంది. కొన్ని వేల మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఏ స్థానంలో ఆ స్థానంలోనే ఉంటాయి. వీటిలన్నిట్లు కూడా నిరంతరం ఆధారం లేకుండా తిరుగుతూ ఉంటాయి అంతరిక్షంలో. వీటిలన్నిటికీ అలా వాటి నిర్ణీత కక్షల్లో నియంత్రించి తిరిగేటటువంటి అవసరమైనటువంటి శక్తి విశ్వకేంద్రం నుంచి వస్తుంది. విశ్వశక్తి, అది విశ్వకేంద్రం అంటారన్నమాట. ఆ కేంద్రం కూడా ఇదే లైన్లోకి వచ్చేసాయండి. ఇలా ఇప్పుడు ఈ మూడు త్రిమూర్తుల యొక్క స్థానాలు వీళ్ళన్నీ కూడా దగ్గరగా ఒకదాని కింద ఒక సరళ రేఖలోకి వచ్చేసాయి. అది ఏంటంటే మిథున రాశికి దగ్గరలోకి వచ్చాయి. ఈ మూడు త్రిమూర్తుల స్థానాల పైన నారాయణ స్థానం కూడా అదే ఇదిలోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఒకే లైన్లోకి వచ్చేసి అప్పుడు మన భూమి కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. అదే లైన్లోకి చాలా దగ్గరికి వచ్చేసింది. ఎప్పుడూ రానంత దగ్గరికి వచ్చింది భూమి కూడా. సరే, అప్పుడు ఏంటి జరిగింది అంటే మనకి ఇంకా అప్పుడు కాలం ఏమిటంటే అప్పుడు రవి ఇందులో మన ధనుసు రాశిలోకి ప్రవేశించిన ధనుర్మాసం కూడా వచ్చింది. మనఃకారకుడు చంద్రుడు, ఆత్మకారకుడు రవి ఉంటుంది. ఈ చంద్రుడు కూడా ఈ మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించాడు. అందుకని మార్గశిర మాసం వచ్చింది. ఇటు రవి ధనుసు రాశిలో ప్రవేశించడం వల్ల ఇది ధనుర్మాసము వచ్చింది. తర్వాత అదే వస్తాయి కదా, ఇప్పుడు అదే అన్నీ ఒకేసారి మొదలవుతున్నాయి కదా. సరే, అలా అదే మృగశిర నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించడం వల్ల మార్గశిర మాసం కూడా వచ్చింది. సరే, ఇప్పుడు ఆ సమయంలో ఆ పరబ్రహ్మ శక్తి, ఆ పరబ్రహ్మం విశ్వకేంద్రం నుండి బయలుదేరి నారాయణలో ఉన్నటువంటి ఆ శక్తిని కూడా కలుపుకొని అక్కడి నుంచి తర్వాత త్రిమూర్తుల్లో ఉన్నటువంటి శక్తిని కూడా కలుపుకొని
ఆ తర్వాత సూర్యుడి దగ్గరికి వచ్చి సూర్యుడిలో శక్తిని కూడా కలుపుకుని అలా ఆ తర్వాత అవి భూమిపైన అవతరించడం జరిగింది. ఆయన పరబ్రహ్మమే ఆయన భూమిపైన జన్మించాలి అని అనుకోగానే ఏ పరబ్రహ్మ శక్తి అయితే ఇవన్నిటిని నియమించి పాలిస్తోందో అవన్నీ కూడా అనుకూలంగా వాళ్ళు స్వాగతం పలికాయన్నమాట, ఆహ్వానించాయన్నమాట. అవన్నీ అనుకూలమైన స్థానాల్లోకి వచ్చి నిలిచాయన్నమాట. అప్పుడు ఈ భూమి కూడా అదే అతి సమీపంలోకి వచ్చి ఆ యోగ శక్తిని, ఆ విశ్వయోగ శక్తిని, విశ్వ చైతన్య శక్తిని దత్తాత్రేయుడు భూమిపైన ఆవిర్భవించడం ద్వారా అందరూ కూడా పొందేందుకు అత్యంత అనుకూలమైనటువంటి ఈ రోజు మార్గశిర పౌర్ణమి అన్నమాట. అప్పుడే కాదు, ప్రతి సంవత్సరము మార్గశిర మాసం వచ్చేటప్పటికి మార్గశిర పౌర్ణమి నాటికి మళ్ళీ ఈ గ్రహాలన్నీ ఇదే స్థానాలకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మార్గశిర మాసం వస్తుందనగానే పౌర్ణమి ఒకటే కాదు, అసలు పాడ్యం నుంచి మొదలుపెట్టి దత్తభక్తులందరూ కూడా ఏమాత్రం ఇలా ఈ గురు చరిత్రలు, బాబా చరిత్ర, మహాత్ముల చరిత్రలు ఏవైనా కానివ్వండి, గురు చరిత్రలు, ఇలా గురు చరిత్రలు చదువుకుంటూ, గురుస్మరణ చేసుకుంటూ, గురు సాన్నిధ్యాన్ని భావన చేస్తూ వాళ్ళ అనుష్ఠానాలు ఎవరు ఈ నెలలో మార్గశిర మాసంలో చేసుకుంటే ఈ దత్తుని యొక్క అనుగ్రహంతో ఆ యోగనాథుడు దత్తుడు కాబట్టి ఆ యోగశక్తిని ఆయన పొందేందుకు అత్యంత అనుకూలమైన శ్రేష్టమైన మాసం మొత్తం సంవత్సరంలోకి అంతటికీ కూడా అన్నమాట మార్గశిర పౌర్ణమి అన్నమాట. దత్తభక్తులందరూ దీన్ని చక్కగా వినియోగించుకోవాలన్నమాట మనకి. అందుకని ఇది విశేషం, మార్గశిర పౌర్ణమి విశేషం అదనమాట మనకి. అలాగే పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు మార్గశిర మాసం మొత్తం అంతా కూడా అన్నమాట. అది పరాకాష్ఠ అన్నమాట ఇంకా పౌర్ణమి అనేటువంటిది అనమాట. అందుకనే శ్రీకృష్ణుడు భగవద్గీతలో విభూతి యోగంలో మాసోహం మార్గశీర్షం అన్నాడు. అంటే నాకు వేరే పెద్దగా మార్గశిర మాసంలో వేరే ఏం కనపట్లేదు. అంటే ఒకటి సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి వస్తుంది. సరే, సుబ్రహ్మణ్య షష్ఠి ఆయన గురుస్వరూపమే కదా, కుమారస్వామి కుమార గురవే నమః. సరే, అలా ఇదేంటంటే ఈయన అనడానికి కారణం ఈ యోగ మార్గాలన్నిటిలో అంటే మనం యోగాన్ని, మనకి జ్ఞానాన్ని, ముక్తిని పొందేందుకు అందించబడినటువంటి ఈ దత్త మార్గం ఏదైతే ఉందో ఇది మార్గాలన్నిటిలోకి శీర్షం వంటిది, శిరస్సు వంటిది. మార్గశీర్షం ఉండదు, మార్గాలన్నింటిలోకి శిరస్సు వంటిది అన్నమాట ఈ దత్త మార్గం. కాబట్టి అది లభించినటువంటి రోజు కాబట్టి మాసోహం మార్గశీర్షం. శ్రీకృష్ణుడు కూడా మళ్ళీ మరో దత్తరూపమే, పూర్ణ దత్తస్వరూపమే. దత్తాత్రేయులు వారు ఏ బోధ అయితే చేశారో, ఏ యోగాన్ని బోధించాడో మళ్ళీ శ్రీకృష్ణుడు తిరిగే దాన్నే ఆచరణాత్మకంగా దాని భగవద్గీత రూపంలో అందించాడు, ఆయన ఆచరించి చూపించాడు. సరే, అలా మనకి మార్గశిర పౌర్ణమి యొక్క విశిష్టత ఎంతో ఉందన్నమాట.